మేము ప్రభుత్వాన్ని ఒకటే విన్నవించుకుంటున్నామండి. మహిళలకు పెట్టిన మహాలక్ష్మి పథకము బాగానే ఉంది. మా ఆటో డ్రైవర్లను కూడా మమ్మల్ని కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మాకేదైనా నెల భృతి ఏమైనా ప్రకటిస్తారని ఆశిస్తూ ఈ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటామండి. కోల్పోయినామండి. ఇప్పుడిప్పుడే కోలుకున్న పరిస్థితుల్లో ఈ ఉచిత పథకంతో ఇంకా దెబ్బతినే పరిస్థితి ఏర్పడ్డది. మాకు ఆటో కిస్తీలు కూడా వెళ్ళడం లేదు. ఏదో తీసుకుంటూ వస్తున్నామండి. మా పిల్లలు భవిష్యత్తు బాగాలేదు. పిల్లలు కూడా చదువు వాళ్ళ ఫీజులు కట్టే పరిస్థితి కూడా లేదండి. ఇంట్లో కూడా రోజు రోజు టెన్షన్ ఉన్నాయండి. మాకు ఏమైనా ఆధారం చూస్తే మేము ఏమైనా బ్రతకగలుగుతామండి. ఈ ప్రభుత్వాన్ని వినియోగించుకునే ఇది ఒక్కటి మార్గం అండి. ఆటో యూనియన్ డ్రైవర్లు అందరం కలిసి ర్యాలీగా తీసి ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం లోపల 9 సంవత్సరాలు పరిపాలించారు. మాకు వాళ్ళు చేసిన దానిలో ఒకటే 450 రూపాయలు సంవత్సరానికి ట్యాక్స్ ఉంటుంది. ఆ ట్యాక్స్ మాఫ్ చేసి 500 రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది బండికి. ఈ 3000 ట్యాక్స్ మాఫ్ చేసి 3500 ఉన్న ఇన్సూరెన్స్కు 9500కు పెంచడం జరిగింది. ఈ 500 ఎక్కడ, ఈ 9500 ఎక్కడ? అందులో మాకు మోసం జరిగింది. సరే, ఈ ప్రభుత్వం ఏదో 9 సంవత్సరాలు కాలయాపన చేసుకుంటా ఆటో కార్మికులకు ఎలాంటి వసతులు కల్పించలేదు. కనీసం రుణమాఫీ మన ఆటో డ్రైవర్లకు మన సబ్సిడీ ఆటోలు ఇప్పిస్తామని చెప్పారు. అది చెప్పిన మా లోన్లు అన్నారు. ఎలాంటి లోన్లు మాకు ఇప్పటి వరకు చెందలేదు. డబుల్ బెడ్రూమ్ అన్నారు. అందులో కూడా మాకు ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదు. 9 సంవత్సరాలు నరకయాతన చూసుకుంటూ వచ్చినాం. మాకు కరోనా సమయంలో కూడా మేము చాలా ఇబ్బందుల పాలకు గురైనాం. ఆటో డ్రైవర్లు అందరము ఆటో ఫైనాన్స్ ఒక్కొక్కరు ఆటో ఫైనాన్స్ తీసుకొని నడుపుకుంటూ బతుకుతున్నారు. ఫైనాన్స్ కట్టాలంటే నెలకు 9000 రూపాయలు. ఆ 9000 రూపాయలు రోజుకు 300 చెప్తే సంపాదించేది 500-600 రూపాయలు. ఆ 500-600 వెళ్ళి 300 రూపాయలు ఫైనాన్స్ కట్టాలి. 200 రూపాయలు ఇంటి ఖర్చు పోతే 100 రూపాయలు కూడా మనకు మిగలడం లేదు. ఇప్పుడే కరోనా సమయంలో మాకు చాలా ఎదురు దెబ్బపడి ఇప్పుడిప్పుడే కోలుకునే సమయంలో సరే ఏదో మార్పు వస్తాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకేదో మేలు జరుగుతుంది అనుకున్నాం. అయినా కూడా మాకు మార్పు చేస్తారని మన మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి వారు దయచేసి మా ఆటో కార్మికుల సమస్యలు వెంటనే మీరు పరిష్కారం, మా జీవనోపాధి కోల్పోయినాం. మీరు వస్తే మాకేదో సహకారం అందుతుందని ఇప్పటికి కూడా అందుతాయని మేము ఆశిస్తున్నాం. కాబట్టి మా దయదలిచి మీరు మా మీద శ్రద్ధ వహించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని మేము విన్నవించుకుంటాను. ఫ్రీలా మాకు ఫ్రీ బస్సు ఇవ్వాల్సింది. ఎందుకంటే ఆడవాళ్ళకు మీరు కట్టిన ఒక మంచి పథకం అది. మేము దానికి వ్యతిరేకిస్తలేము. కాకపోతే మాకు జీవనోపాధి కోల్పోయింది కాబట్టి మాకు జీవనోపాధి కింద మనకు ఏదైనా దారి చూపిస్తారా, లేకపోతే మాకు ఏమైనా పింఛన్ లెక్క నెలకు 15,000 రూపాయలు ఏదైనా ఇస్తారా? మీరు ఏదో ఒకటి మాకు చేస్తే మేము ఎలాంటి కార్యక్రమాలు లేవు. మీకు లేకపోతే మేము ఆర్టీసీగా విలీనం చేసుకున్నాడు. మా ఆటోలను కూడా విలీనం చేసుకోండి. మాకు ఏదో చిన్నపాటి ఉద్యోగం ఇప్పించినా కూడా మీకు రుణపడి ఉంటాం. మా పొట్టలు కొట్టకండి దయచేసి. మా పిల్లలు మొత్తం ఆగమవుతున్నారు. స్కూల్ ఫీజులు కూడా కట్టలేని పరిస్థితులు ఉన్నాం. ఆకలి చావు తప్ప ఇంకా వేరే మార్గం లేదు. ఒక్కొక్కరి దీనదయ పరిస్థితి ఎట్లున్నదంటే ఘోరంగా ఉరేసుకొని చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన రవాణా శాఖ మంత్రి వారికి ఒక విన్నపం ఏంటంటే దయచేసి మీరు మీ అసెంబ్లీ లోపల తీసుకెళ్లి మంత్రి వాళ్ళకు మన ముఖ్యమంత్రి వారికి తెలియపరిచి మాకు సహకారం చేయాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.